హలో హాయ్ నమస్తే, అందరికి నమస్కారం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఉత్సాహంతో నేను నంబర్ ఆఫ్ వీడియోస్ తయారు చేయడానికి ఉంటుంది. దాని గురించి ఏం లేదు. ఫ్రెండ్స్ కూడా చెప్పండి, ఈ ఛానల్ చూడండి. షార్ట్స్లోనే 1-2 minutes ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను. ఈవెన్ నేను బుక్స్ కూడా చెప్తున్నాను. ఎందుకంటే మీరు గూగుల్లో పోయి సెర్చ్ చేయండి, 100 బుక్స్ వస్తాయి. ఏ బుక్ చదవాలి ప్రాపర్గా టైం వేస్ట్ కాకుండా చేస్తున్నాను. ఈ బుక్ చదవండి, ఈ బుక్ లో ఈ ఇంపార్టెంట్ చాప్టర్ ఉంది అని నేను ముందు చెప్తున్నాను. ఓకేనా? కాబట్టి మీరు దాన్ని మిస్ కాకుండా చూడండి. నా యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అది కాకుండా ఈరోజు మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్ లో కూడా అన్ని నేర్చుకోవాలా అంటే కాదు. డైరెక్టర్ అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ఇండివిజువల్ గా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటే డైరెక్టరే. అది కాకుండా మీరు పెయింటర్ అవ్వచ్చు, లేకపోతే మేకప్ మ్యాన్ అవ్వచ్చు, కాస్ట్యూమర్ అవ్వచ్చు, ఫైటర్ అవ్వచ్చు, కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, లిరిక్ రైటర్ అవ్వచ్చు, డైలాగ్ రైటర్ అవ్వచ్చు. మీరు డైరెక్టర్ అవ్వాలంటే వీటి మీద అన్నిటి మీద 24 క్రాఫ్ట్స్ అవగాహన ఉండాలి. అన్ని నేర్చుకుంటూ పోతా అంటే కష్టం. అది గుర్తుపెట్టుకోండి, అన్నిటి మీద అవగాహన ఉండాలి. కిరణ్ సార్ చెప్పేది అంటే అవగాహన. ఇవాటి డైరెక్టర్ అయితే మొత్తం నేర్చుకుంటా అంటే స్క్రిప్ట్ మొత్తం నేర్చుకుంటారా, కెమెరా మొత్తం నేర్చుకుంటారా, ఎడిటింగ్ మొత్తం నేర్చుకుంటారా, సౌండ్ మొత్తం నేర్చుకుంటారా? కష్టమైన పని. అన్నిటి మీద బేసిక్ అవగాహన పెట్టుకోవాలి. స్క్రిప్ట్ కొంచెం ఇంపార్టెంట్, కెమెరా, సౌండ్, ఎడిట్, అన్నిటి మీద బేసిక్ అవగాహన పెట్టుకుంటే అద్భుతమైన డైరెక్టర్ అవ్వగలరు. అది నా పాయింట్.